ఆకుకూరలు, కూరగాయలు తినమంటే బాగా మారం చేస్తారు. అవునా? కానీ ఇలా పరాటా చేసి పెట్టండి, ఒకటికి 2 లాగించేస్తారు. దీనికోసం ఫస్ట్ చాపర్లో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను చాపర్లో చక్కగా సన్నగా బ్లెండ్ చేసేస్తున్నాను. ప్యూరీ లాగా ఏం చేయట్లేదు. ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నాది చిన్ని చాపర్ కనుక నేను ఫస్ట్ ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకొని మీ ఇష్టానికి తగ్గ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. అలాగే బీన్స్ కానీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఏ వెజిటబుల్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం బ్లెండ్ అయిన తర్వాత నేను పాలకూర కూడా యాడ్ చేసుకుంటాను ఇందులో. సో ఒక హాఫ్ టమాటా కానీ కొంచెం చిన్ని టమాటా వేసుకొని దాంతోపాటు క్లీన్ చేసుకున్న పాలకూర కూడా వేసుకుందాము. ఈ పాలకూర ప్లేస్లో చుక్కకూర వేసుకోవచ్చు, తోటకూర, ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు అండి. అలాగే కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇలా హ్యాపీగా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 కప్స్ గోధుమ పిండి వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ప్యూరీ చేసుకునే పని లేకుండా హ్యాపీగా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ వేలో అయిపోతుంది. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ తడుపుకుంటూ ఉండాలి. అలాగే ఒక 1 to 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని తడుపుకుంటే పిండిని పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఫైనల్గా కూడా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి పిండి అనేది డ్రై అవ్వకుండా ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. సో చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం పక్కకి పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. సో సాఫ్ట్ పరాటాస్ చేసుకుందామా? మనకు తగిన క్వాంటిటీలో పిండిని తీసుకొని చక్కగా పౌడర్ వేసుకుంటూ పరాటాస్ని చక్కగా ప్రెస్ చేసేసుకోవాలి. ఫిల్లింగ్తో చేసుకునే కన్నా ఇలా హ్యాపీగా చాప్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు లంచ్ బాక్సెస్కి చాలా ఈజీ అవుతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో పరాటాస్ని ఫస్టే ఆయిల్ వేసి ఫ్రై చేయొద్దు. కొంచెం 2 వైపులా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎప్పటి వరకు అంటే కొంచెం ఇలా వేగి ఇలా కలర్ మారుతుంది కదా, ఇలా వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత మీకు కావాలంటే బటర్, నెయ్యి, ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి కనుక నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. చక్కగా 2 టైమ్స్ అటు ఇటు కూడా నెయ్యి వేసుకొని హ్యాపీగా కాల్చేసుకుంటే మన మిక్స్డ్ వెజ్ పరాటా రెడీ. ఇందులోకి కమ్మని మీగడ వేసుకొని తినచ్చు, లేదా ఏదైనా ఊరగాయ వేసుకొని తినచ్చు. ఏం మాట్లాడకుండా ఇలా ఉత్తది కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. సో అందరికీ నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేసేయండి. మిక్స్డ్ వెజ్ పరోటా హెల్దీ అండ్ సో సింపుల్ వెరైటీ, లంచ్ బాక్స్కి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.